రైట్గా నేపాల్ మంటల వెనుక రాజకీయ నేతల అడ్డగోలు అవినీతి, దశాబ్దాలుగా కుటుంబ పాలన, 3-4 ఫ్యామిలీల చుట్టే అధికారం, విదేశాల్లో పాలకుల పిల్లల జల్సాలు, కఠిన దరిద్రంలో స్థానికులు, భారీగా పెరిగిన నిరుద్యోగం, సోషల్ మీడియాపై బ్యాన్తో దెబ్బతిన్న టూరిజం, రాజకీయ అస్థిరత, 17 ఏళ్లలో 13 సార్లు మారిన ప్రభుత్వాలట. నేపాల్లో ఏమైంది? 24 గంటల్లోనే ప్రభుత్వం కుప్పగూలడానికి కారణం ఏమిటి? దశాబ్దాలుగా ఎన్నో సమస్యలతో లోపల రగిలిపోతున్న ప్రజలు ఆగ్రహం సోషల్ మీడియాపై బ్యాన్తో ఒక్కసారిగా బద్దలైంది. జెట్ స్పీడ్తో జెడ్ తరం దూసుకొచ్చింది. జెడ్ తరం అంటే 1994 2015 మధ్య పుట్టినటువంటి తరంగారట, వాళ్ళని చెప్తారట. సోషల్ మీడియాపై బ్యాన్తో ఒక్కసారిగా బద్దలైంది. జెడ్ స్పీడ్తో జెడ్ తరం దూసుకొచ్చింది. 3-4 కుటుంబాల చుట్టే పవర్ గేమ్ చక్కర్లు కొడుతుండడం, స్థానికులు కటిక దరిద్రంలో మగ్గుతుంటే పిల్లల లీడర్లు విదేశాల్లో తైతకలాడడం, నానాటికి పెరిగిపోతున్న నిరుద్యోగం, అంతకంతకు రెట్టింపవుతున్న నాయకుల అవినీతి దందాలు, ఇలా ఎన్నో అంశాలపై యువతరం మరలబడింది. ఆ దాటికి పాలకులు రాజీనామా చేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సి వచ్చింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. పొట్టకూటి కోసం యుద్ధానికి నేపాల్ను చాలా ఏళ్లుగా నిరుద్యోగం వెంటాడుతున్నది. 2024లో 20.82 నిరుద్యోగ రేట్ నమోదైంది. చాలా మంది విదేశాలకు వలస వెళ్లారు. వేలాది మంది యువకులు రష్యా, ఉక్రెయిన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. 2024 ఫిబ్రవరి 11 వరకు 15,000 మంది రష్యన్ ఆర్మీలో చేరారు. వీళ్లకు అక్కడి ఆర్మీ నెలకు $4,000 ఇచ్చేది. కొద్దిపాటి ట్రైనింగ్ ఇచ్చి వార్లో ముందు వరుసలో నిలబెట్టేది. దీంతో వేలాది మంది నేపాలీలు రష్యా, ఉక్రెయిన్ వార్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశం కూడా యువత ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ నేతల పిల్లలు ఫారిన్ నుంచి వస్తుంటే గూచి బ్యాగులతో ఇంటికి వస్తున్నారు. అదే నేపాల్ యువకులు మాత్రం ప్రాణాలు కోల్పోయి 6 అడుగుల క్లాతులో శవాలై వస్తున్నారని జెడ్ యూత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నెపో కిడ్స్, నెపో బేబీ. నేపాలీ రాజకీయ నేతల పిల్లలు విదేశాల్లో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. లగ్జరీ కార్లు, కాస్ట్లీ డ్రెస్లు, హోటల్లో పార్టీలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోలను వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. ఇది నేపాలీ యువతకు నచ్చేది కాదు. తాము కట్టిన ట్యాక్స్ మనీతో నేతల పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జెడ్ యూత్ వైరల్ చేస్తూ వచ్చింది. నెపో కిడ్స్, నెపో బేబీ పేరుతో ఉద్యమాన్ని నడిపింది. నేపాల్లోని యూత్ పరిస్థితి, నేతల పిల్లల హైఫై లైఫ్ ను కంపేర్ చేస్తూ వీడియోలు పెట్టింది. ఇక 17 ఏళ్లుగా 4 ఫ్యామిలీలే నేపాల్ను గత 17 ఏళ్లుగా 3-4 ఫ్యామిలీలే పాలిస్తూ వస్తున్నాయి. ఇది యువతకు నచ్చలేదు. అధికారాన్ని పంచుకుంటూ విడతల వారీగా ప్రజాధనాన్ని దోచుకున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. 17 ఏళ్ల పాలనలో 13 సార్లు ప్రభుత్వాలు మారాయి. 4-5 ఫ్యామిలీలకు చెందిన వాళ్లే పొత్తులు పెట్టుకుంటూ అందిన కాడికి దోచుకొని ప్రభుత్వాన్ని పడగొడుతూ పోయారని అక్కడి యువకులు మండిపడుతున్నారు. 5వ పేజీలో చూద్దాం దీనికి సంబంధించినటువంటి పూర్తి కథనాన్ని. నేపాల్ పేరు వింటేనే గుర్తుకొచ్చేటిది చల్లటి మంచు కొండలు, అందమైన టూరిజం స్పాట్లు. అలాంటి నేపాల్ ఇప్పుడు తగలబడిపోతుంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే అక్కడి ప్రభుత్వం కుప్పగూలింది. రాజకీయ నేతల అవినీతి, వారి పిల్లల విలాసవంతమైన జీవితాలు, వృద్ధ నాయకత్వం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా 20 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్న లక్షలాది మంది యువకులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. స్కూల్ యూనిఫామ్లు, కాలేజీ డ్రెస్సులోనే ఆందోళనకు దిగారు. నేతల అసమర్థ పాలనపై రగిలిపోయారు. 26 సోషల్ మీడియా యాప్లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన యువతను మరింత ఆగ్రహానికి గురి చేసింది. అవినీతికి వ్యతిరేకంగా హమీ నేపాల్ అనే ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యంలో జెడ్ యూత్ చేపట్టిన శాంతియుత నిరసన చివరికి లూటీ, భౌతిక దాడులు హింసాత్మకంగా మారింది. ప్రధాని నివాసం, పార్లమెంట్ భవనం, కోర్టులు, ప్రభుత్వ ఆఫీసులు, కేంద్ర మంత్రులు బంగ్లాలు, మాజీ ప్రధానుల క్వార్టర్లు, ఇలా ఏ గవర్నమెంట్ దఫ్తర్ కనిపిస్తే దానికి యువకులు నిప్పు పెట్టేశారు. హోటళ్లు, షాపింగ్ మాల్స్ లూటీ చేశారు. చివరికి ప్రధానమంత్రి కేపీ ఓలీ తన పదవికి రాజీనామా చేసినా హింస మాత్రం ఆగలేదు. ప్రజాధనాన్ని దోచుకుంటూ విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న రాజకీయ నేతలపై దాడులు చేశారు. చివరికి ఆర్మీ రంగంలోకి దిగి పరిస్థితిని కొంతవరకు చక్కబెట్టే ప్రయత్నం చేసింది. వృద్ధ నాయకత్వంపై వ్యతిరేకత. వృద్ధ నాయకత్వంతోనూ నేపాల్లో యువకులు విరక్తి చెందారు. 70 ఏళ్లు పైబడిన వాళ్ళు కొన్ని దశాబ్దాల పాటు పాలించడాన్ని వ్యతిరేకించారు. 2008 కంటే ముందు నేపాల్ను రాజులు పాలించేవాళ్ళు. ఈ తర్వాత ప్రజాస్వామ్య పాలన మొదలైంది. పాలించే వాళ్ళ వయసు 70 ఏళ్ల పైనే ఉండేది. కేపీ ఓలీ, పుష్పకమల్ దహాల్, షేర్ బహదూర్ దేవ్బా విడతల వారీగా నేపాల్ను పాలిస్తూ వచ్చారు. వీళ్ళంతా తమ పదవీ కాలంలో అవినీతికి పాల్పడిన వాళ్ళే. అంతేకాకుండా ఎలాంటి అవినీతికి పాల్పడినా ఏ ప్రధాని కూడా విచారించకుండా 2006లో చట్టం తీసుకొచ్చారట. ఇది నేపాల్ యువతకు నచ్చలేదు. ఎలాంటి అవినీతి చేసినా ప్రధానమంత్రి, మాజీ ప్రధాని అయినా విచారించొద్దట్టుగా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దెబ్బతినేలా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అక్కడ యువకులు సోషల్ మీడియా వేదికగా తెలియజేసేవాళ్ళు. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపైనే నిషేధం విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపాల్ను తగలబెట్టేదాకా తీసుకెళ్లింది. ప్రభుత్వం అవినీతిని ప్రశ్నించేందుకు ఎలాంటి వేదిక యువత వద్ద లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం నిర్ణయంపై రగిలిపోయిన యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేసింది. 12 ఏళ్ల బాలుడు పోలీసుల ఫైరింగ్ లో చనిపోవడం యువకులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. నేపాల్ కు ప్రధానులుగా పనిచేసిన వేర్వేరుగా పార్టీలకు చెందిన కేపీ ఓలీ, ప్రచండ, మాధవ్ కుమార్ నేపాల్, జులానాథ్ కనాల్
షేర్ బహదూర్ దేవ్బా ఇండ్లను తగలబెట్టేశారు. నక్కు సెంట్రల్ జైలుపై దాడి చేసి నిప్పెట్టారు. కేపీ ఓలీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి జైల్లో ఉన్న ప్రతిపక్ష నేత రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చీఫ్ రవి లబిచానే నిరసనకారులు విడిపించుకొని వెళ్లిపోయారు. సోషల్ మీడియా బ్యాన్ వెనుక ప్లాన్. తమ అవినీతి, నిరుద్యోగం, పిల్లల విలాసవంతమైన జీవితాలను నేపాలీ యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం నేతలకు నచ్చలేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్లాన్ చేశారు. సోషల్ మీడియా సంస్థలకు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉండాలని 2023 నవంబర్లో రూల్ తీసుకొచ్చారు. లోకల్గా ఆఫీస్ సెటప్కు ఆదేశించారు. హేట్ స్పీచ్, ఫేక్ న్యూస్, ఫ్రాడ్స్ను అడ్డుకునేందుకు రిజిస్ట్రేషన్ నిబంధన తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఒక టిక్ టాక్ మాత్రమే రిజిస్టర్ చేసుకున్నది. సుప్రీంకోర్టు కూడా సోషల్ మీడియా బ్యాన్కు అనుకూలంగా తీర్పిచ్చింది. 2025 ఆగస్టు 28న 10 రోజుల టైం ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలని ఆదేశించింది. చాలా తక్కువ టైం ఇవ్వడంతో ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. దీంతో మొత్తం 23 యాప్లపై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. టూరిజంపై దెబ్బ. నేపాల్ అనేది టూరిస్ట్ స్పాట్. ఆ దేశ ఆర్థిక అభివృద్ధిలో టూరిజం సెక్టార్ కీలక పాత్ర పోషిస్తుంది. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇక్కడ యువత సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతుంటుంది. రూమ్స్ బుకింగ్స్, పారాగ్లైడ్స్, ట్రెక్కింగ్ వంటి అడ్వెంచర్ స్పాట్లు బుక్ చేసుకునేందుకు టూరిస్టులు ఎక్కువగా అంటే ఈ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఇక్కడికి ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే కాంటాక్ట్ అవుతుంటారు. సోషల్ మీడియా బ్యాన్ టూరిజం సెక్టార్ తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో నేపాలీ ఫ్యామిలీలు ఉపాధిని కోల్పోయాయి. విదేశాల్లో ఉన్న తమ పిల్లలతో మాట్లాడుకునేందుకు ఉపయోగించే యాప్స్ను బ్యాన్ చేయడంతో లక్షలాది మంది తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాబ్ స్టడీ కోసం 70 లక్షల పైగా నేపాలీ విదేశాల్లో ఉన్నారు. ఇక్కడ చూడరు పరిస్థితి. నిరసనకారులు నిప్పు పెట్టడంతో తగలబడిన వాహనాలను ఇక్కడ చూడొచ్చు. షేర్ బహదూర్ దేవ్బా విమానాల కొనుగోలులో మాజీ ప్రధాని అయిన షేర్ బహదూర్ దేవ్బా భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేపాల్ పౌరులను ఫేక్ డాక్యుమెంట్లతో భూటాన్ సిటిజన్స్ గా మార్చి వలసదారుల పేరుతో అమెరికా పంపేందుకు ఆయన భార్య అర్జునా దేవ్బా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక పుష్ప కమల్ దహల్ సిపిఎస్-ఎంసీ పార్టీ చీఫ్ 3 సార్లు ప్రధానిగా పనిచేసిన పుష్ప కమల్ దహల్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మావోయిస్టు గెరిల్లా ఫైటర్స్ పేరుతో వచ్చిన నిధులను డైవర్ట్ చేస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేపీ ఓలీ మాజీ ప్రధాని కేపీ ఓలీపై కూడా అవినీతి కేసు నడుస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖతారు చేస్తూ గరీబుల్లా అనే టీ ఎస్టేట్ ను కమర్షియల్ ప్లాట్ గా మార్చి డబ్బులు దోచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాగే మరో 3 ప్రధానులు మాధవ్ కుమార్ నేపాల్, బాబురామ్ భట్టాచార్, కిల్రావ్ రెజ్మీపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ అవినీతి ఆరోపణలన్నీ కుండ బద్దలైపోయి ప్రజల ఆగ్రహానికి దారి చేసినాయి. ఇది ఒక్క నేపాల్లో ప్రారంభమై నేపాల్లో ఆగిపోయేటువంటి అంశంగా మీరు చూడకూడదు. ఇది ఖచ్చితంగా ఇది ప్రపంచంలో ప్రతి దేశము పాతబడిన మందు పాత్ర లెక్కనే ఉంది. ఏదో ఒక రోజు విస్ఫోటనం తప్పదు. సుశీలనా, కుల్మాన్ సింగియా నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎవరనేది తేలలేదు. ఈ విషయంలో జనరేషన్ జెడ్ ప్రతినిధిలో చీలిక వచ్చింది. ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ సీజే సుశీలా కర్కి అవుతారని ప్రచారం జరిగినప్పటికీ తాజాగా ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ సీఈఓ కుల్మాన్ సింగ్ పేరును తెరపైకి వచ్చిందట. ఈ జెన్ జెడ్ అనేది వంతే ప్రధాని ఎవరు ఉండాలో డిసైడ్ చేసి వచ్చింది.